అందరికీ నమస్తే, నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఒక హెల్దీ రెసిపీ అండి. ఒక తినే ఐటమ్ అన్నమాట. అంటే మా పిల్లలకు చాలా ఇష్టం, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము. అయితే ఎక్కువ ఫ్రూట్స్ ఉండేటప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అలాగే నేను చాలా మినియేచర్ వీడియోస్ చేసినప్పుడు కూడా నేను చేశాను. సో అదైతే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఈరోజు కూడా ఏంటంటే ఫ్రూట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. సో వాటితోనే నేను ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్తోనే చేయబోతున్నాను అనమాట. చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే వాల్యుబుల్ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు ఎలా చేసామో, ఎలా తిన్నారు పిల్లలు, ఎలా ఉందనేది ఈరోజైతే నేను చెప్పను, వాళ్ళ మాటల్లో మనం విందాం రండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలాగా ఫ్రూట్ సలాడ్ అనేది కస్టర్డ్తో తయారు చేస్తాను అనేది చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కస్టర్డ్తోని ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఇలా మంచిగా ఉన్న ఫ్రూట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే నేను యాపిల్స్ తీసుకొచ్చాను, పొమగ్రనేట్ కూడా తీసుకొచ్చాను, అలాగే బనానాస్ కూడా. అయితే గ్రేప్స్ అయితే మనకి ఇప్పుడు సీజన్లో గ్రేప్స్ దొరకట్లేదు, తక్కువ ఉన్నాయి, అందుకనే తీసుకురాలేదన్నమాట. సో ఈ 3 రకాల ఫ్రూట్స్తోని ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేసి మంచిగా ఒక హెల్దీ రెసిపీ అనేది చేస్తానని చెప్పాను కదా, చూడండి ఒకసారి. ముందుగా పొమగ్రనేట్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. దానిమ్మకాయలను తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను. ఇలా మనం సింపుల్గా గరిటతోనే దానికి పైన ఇలాగా కొడితే ఆ గింజలన్నీ కిందకు వచ్చేస్తాయి అనమాట. హ్యాపీగా మనం ఒలుచుకోవాల్సిన పని అయితే లేదు. ఎప్పుడు ఇలాగే చేస్తాం, జ్యూస్ చేయాలన్నా ఏదేంటైనా ఇలా అన్నీ కూడా మనం చక్కగా పెట్టేసుకున్నాం. ఈ ఫ్రూట్స్ ఇలా కట్ చేస్తూ పక్కన ఏంటంటే పెద్ద బాణీలోని పాల ప్యాకెట్స్ అనేది కట్ చేసి ఆ మిల్క్ అంతా కూడా అందులో వేసారనమాట. కొంచెం మరుగుతుంది కదా. అలాగే ఒక 5 మిల్క్ ప్యాకెట్స్ నేను యూజ్ చేశాను అనమాట కస్టర్డ్కి. అవి మరుగుతూ ఉంటాయి. అవేంటంటే దట్టు మనం మేగడ కట్టకుండా దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇలా చేసేసాను. గింజలు అయితే చాలా వచ్చినాయి, ఎందుకంటే మరి ఆశ్రమంలో పిల్లలు అనేది ఎక్కువ కదండి, అలా 60 మంది అనమాట. సో వాళ్ళందరికీ సరిపోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలోనే ఎప్పుడు చేయాలి, తక్కువ క్వాంటిటీలో చేస్తే అవ్వదు. కంపల్సరీ మనం కస్టర్డ్ చేసుకున్నప్పుడు దానిమ్మ గింజలు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. మంచి బలం దానిమ్మ గింజలు మనకి చక్కగా బ్లడ్ని కూడా చేరుస్తుంది కదండి. అవి అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే యాపిల్స్ కట్ చేయడానికి ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను. మళ్ళీ కట్ చేసే ముందు ఒకసారి వాష్ చేద్దామని చెప్పి మళ్ళీ బౌల్తో వాటర్ తీసుకొని కట్ చేస్తాను అనమాట. చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. లోపటవన్నీ కూడా క్లీన్ చేసి తీస్తున్నాను. అయితే తొక్క అయితే తీయలేదండి, తొక్కతోనే కట్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటే ఈలోగా పాలు కూడా మనకు మరుగుతాయి కదండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం చక్కగా అందిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారనమాట. అయితే ఇది టైం టేకిన్ పనేనండి, కొంచెం మరి కష్టపడాలి. నిజంగా కష్టపడకుండా మనకి ఏది రాదు. ఓకే, అలాగే యాపిల్స్ అన్నీ కట్ చేసి మూత పెట్టాను. బనానాస్ కూడా కట్ చేస్తాను అనమాట. అయితే నేను రౌండ్ చక్రాలుగానే కట్ చేసేసాను. బనానా కట్ చేసిన తర్వాత దాని యొక్క పీల్ అనేది తీసి పక్కన పెట్టాను. అయితే మనకి చాలా వేస్ట్ వస్తుందండి ఇక్కడ. బనానా తొక్కలేంటి, అలాగే మనం యాపిల్ కట్ చేస్తాం కదా, లోపల ఉన్న పిక్కలతో సహా తీస్తాం కదా ఆ తొక్కు, అలాగే మనకి పొమగ్రనేట్ నుంచి వచ్చిన తొక్కు, ఇవన్నీ కూడా మనకి ఒక మంచి కిచెన్ వేస్ట్ అయితే రెడీ అవుతుంది. గార్డెన్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఆ వేస్టేజ్ అంతా కూడా. ఇవన్నీ కూడా ఇగోండి డస్ట్బిన్ పెట్టుకొని డస్ట్బిన్లోని అవన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, అవన్నీ కట్ చేసేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ అనేది ఇలా తెచ్చుకుంటాను అనమాట నేను. అది కూడా ఏంటంటే బేకర్స్ కస్టర్డ్ పౌడర్ వాడతాను అనమాట. ఇది కూడా వెనిలా ఫ్లేవర్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం, నాకు కూడా వెనిలా అంటే చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఇదంతా ఒక ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను నేను. అలాగే మరగబెట్టలేని పాలు తీసుకొని, అంటే పచ్చిపాలతోని ఇది చక్కగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎటువంటి లంప్స్ లేకుండా మనం దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా, మంచిగా దీన్ని కలయబెట్టాలండి, లేకపోతే లంప్స్ ఉన్నాయనుకోండి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, అలా మేగడ కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉంటే పై మేగడ కట్టదనమాట. పాలు అనేది చక్కగా మరిగినాయి కదా,
ఇది కూడా మనం ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకున్నాం కాబట్టి హ్యాపీగా జారుతుంది. అయితే ఇక్కడ పాలు కూడా చక్కగా మరిగిపోయినాయి కదండి. అందులో ఏంటంటే నేను ఒక 1/2 kg వరకు షుగర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఎక్కువ షుగర్ అయితే అక్కర్లేదండి, మనకి ఫ్రూట్స్ వాడతాం కాబట్టి అందులో ఉన్న స్వీట్నెస్ అయితే మనకి సరిపోతుంది. అలాగే షుగర్ అంతా కరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, మనం మిల్క్లో కలుపుకొని ఉంచుకున్నాం కదా పక్కనే, అదంతా దీంట్లో కలుపుతూ మనం జాయిగా దీన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. ఓకేనా. కొంతసేపటికి మనకి ఇది చిక్కబడుతుందండి. చిక్కబడిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేయాలి. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇది మేగడ కట్టకుండా మనం కలుపుతూ ఉంటే చిక్కబడతా ఉంటుందండి. చిక్కబడిన దాన్ని నేను ఏం చేస్తానంటే వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది హ్యాపీగా మనం ఒక 1 hour అలాగా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మా ఫ్రిడ్జ్ అంతా ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఒకటి పెట్టాలంటే ఒకటి తీయాలన్నమాట. అలా నేను కొన్ని పువ్వులు కొన్ని ఫ్రూట్స్ ఏవో ఉంటే తీసి బయట పెట్టి ఇది పెట్టాను. అలాగే వేరే బౌల్లో కూడా వేసి పెట్టాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇంత క్వాంటిటీలో ట్రై చేస్తే తినలేము, మనకి పిల్లలు ఎక్కువ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేసాము. చూసారా చిక్కబడింది కదా. 2 hours అనేది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. కొంచెం సర్వ్ చేసేటప్పుడు కూల్గా ఉంటే బాగుంటుంది కదా అని ఒక 1 hour ఎక్స్ట్రా పెట్టాను. సో చల్లారిన దానిలోని ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా వేసేస్తాను అనమాట. సో ఇలాగా ఈ కస్టర్డ్ దీంట్లోని మనం ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. హెల్దీ ఫుడ్ అనమాట. యాక్చువల్గా దీంట్లోని కుంకుమ పువ్వు కూడా వేస్తారు, మనకు అంత అవసరం రాలేదు. ఎందుకంటే మనం తీసుకున్న దానిమ్మ గింజలు కూడా చాలా రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి అవసరం రాలేదన్నమాట. అయితే డ్రై ఫ్రూట్స్ అనేది కొన్ని యాడ్ చేశాను, కిస్మిస్. బాగుంటుంది, ఒక 1/2 hour అందులో నానితే భలే ఉంటుంది అనమాట టేస్ట్. కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు, కొంతమంది హోంవర్క్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు వచ్చే టైంకి రెడీగా సర్వ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా బ్రేక్ కింద పెట్టచ్చండి. ఎప్పుడు మనం ఏదో పకోడీలు ఏంటంటో చేస్తూ ఉంటాం కదా. మ్యాగీ, ఎక్కువ మ్యాగీ అంటే ఇన్స్టెంట్గా అయిపోతుందని మ్యాగీ అనమాట. అలా కాకుండా అవి తిన్నా పర్వాలేదు, కానీ అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఆలోచించి ఇలాంటి బ్రేక్స్ కూడా పిల్లలకి అలవాటు చేస్తే హెల్దీ అనమాట. హెల్దీ ఫుడ్ కదా, చాలా బాగుంటుంది. అన్ని టేస్ట్ అలవాటు చేయాలండి పిల్లలకి. సో ఇలా నేనైతే రెడీ చేస్తున్నాను. క్రికెట్ ఆడి వచ్చిన వాళ్ళైతే వచ్చేసారు, చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట. మొత్తానికైతే కస్టర్డ్ అనేది ఇలా వచ్చింది. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. నేను చెప్పే కంటే పిల్లల మాటల్లో కూడా మనం విందాం ఒకసారి, ఏం చెప్పారు ఏంటనేది చూద్దాం రండి. సో అయితే కరెక్ట్గా మనకి వచ్చేయండి, చక్కగా 60 బౌల్స్ వచ్చాయి అన్నమాట. అయితే ఇందులో కూడా ఖాళీ అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం పిల్లలకి. ఓకే, ఫస్ట్ అమ్మాయిలకి ఇచ్చి వచ్చేద్దాము. ఓయ్ పిల్లలు రెడీ, రండి రండి. ఇక్కడ చూడండి, లైబ్రరీ ఓపెన్ చేశారు పిల్లలు. రండమ్మా తీసుకొని లలిపాప తినేసి ఎలా ఉందో చెప్పాలే, పడిపోతుంది బౌల్. లైబ్రరీలో తెగ చదివి కలిసిపోతున్నారు కదా. సాహితీ ఒక్క పెన్ అని అడుగుతుంది. సాహితీకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, బాగా రాస్తుంది ఎగ్జామ్స్. అయితే ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. భాగ్య ఎలా ఉందర్రా? ఈరోజు అయితే నేను టేస్ట్ చేయలేదు. షుగర్ సరిపోయిందా? ఇంకో కప్పు కావాలా? అది తినండి ఫస్ట్, అది తినేటప్పటికి కడుపు నిండిపోద్ది. ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇది. వాళ్ళు వచ్చే టైంకి చక్కగా రెడీ చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే
వేస్తుంటారు. ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం అనమాట. డైలీ అనేది ఉండదు, ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి ఇంట్లోని చాలా ఎక్కువ. సో అందుకనే చేసి పెట్టాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా నాకు టైం లేక చేయలేదు, ఈరోజు అనుకోకుండా టైం దొరికింది. అలాగే మీతో కూడా షేర్ చేసుకోవడానికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉందండి, ఆ బ్యాచ్ దగ్గర కూడా వెళ్దాం మనం. ఎలా ఉంది? బాగుందా? ఏ తొట్టి గ్యాంగ్ ఎక్కడుంది? మిగతా పిల్లలు పైన ఉన్నారా? ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. బాగుంది అంటే అది హెల్దీ ఫుడ్, అందుకే చేశాను, అర్థమైందా? ఎలా ఉంది? బాగుందా? తినే. ఇక్కడ ఈ గ్యాంగ్ ఏదో ఆడుతుందండి. ఆటలు ఆపి ఇగో ఫస్ట్ తినేసి అప్పుడు ఆడండి. తీసుకోండి. ఎలా ఉందిరా? బాగుందా? మిగతా వాళ్ళకి ఇచ్చి వస్తాను. ఇక్కడ ఈ గ్యాంగ్ అయితే చక్కగా టేబుల్ అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఈ టేబుల్ యూజ్ చేసుకొని తిన్నారు. ఇది కిచెన్ టేబుల్ అనమాట. ఎలా ఉందిరా? చాలా బాగుందంట. రండి ఇంకో గ్యాంగ్ ఏట్ చేస్తుందో చూద్దాము. ఇక్కడ ఇంకో గ్యాంగ్ చూడండి, ఇప్పుడే క్రికెట్ ఆడి వచ్చారనమాట లోపలికి. రండర్రా స్నాక్స్ తిందిరుగానంటే నా హాయ్ రా దినేష్ హాయ్. వీళ్ళైతే ఏకంగా కాల్ చాపుకొని మరి తింటున్నారు. ఇదంతా క్రికెట్ బ్యాచ్ అనమాట. మా లడ్డు బాబు అరుస్తాడు, వాడికి ఒక బౌల్ ఇమ్మని. లేరా కాల్ పీక్తున్నాయా? ఇప్పుడే క్రికెట్ ఆడేవా? ఓకే, అందుకే కాల్ పీక్తున్నాయా? అరే అందుకే క్రికెట్ ఆడుకోడరా, కాళ్ళు పీకే ఆటలు ఆడుకోడు, కూర్చొని ఆడుకో. నువ్వైతే కాలు పీకితే. క్రికెట్ అంటే ఇష్టం అన్నప్పుడు కాళ్ళు నొప్పి అని చెప్పకూడదు, బయటికి ఆడేసుకోవాలి అంతే. రే ఎలా ఉందిరా? బాగుందా? తినండి. ఏరా యశ్వంత్, నువ్వు ఒక్కడవే అయిపోయావు, నిన్నెవరు గ్రూప్లో చేర్చుకోలేదా? వదిలేసారా నిన్ను? డైలాగ్ వచ్చి నా దగ్గరికి వచ్చి దా. ఇక్కడ కూర్చొని తిను, అన్నయ్యలు ఉన్నారు కదా, కూర్చొని తిను. అర్జున్ అప్పుడే అయిపోయిందా? ఆ బౌల్స్ ఇలాగ ఇచ్చే. సో ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈవినింగ్ అయితే ఇలా గడిచింది ఫ్రూట్ సలాడ్తోని. అలాగే కస్టర్డ్ కూడా కలిపి వేసాను కాబట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంకో బౌల్ కావాలంటే ఇప్పుడు ఇంకో బౌల్ నేను కానీ చేశాను అనుకో, నీకు ఇస్తాను. ఇంకో బౌల్ కానీ ఇప్పుడు మళ్ళీ నేను పెడితే ఇంకా రైస్ తినరు అనమాట వీళ్ళు. సో 1 కప్ ఈజ్ ఇనఫ్ అనమాట, ఎందుకంటే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము కదా. సో హెల్దీ ఫుడ్ అనే చెప్తాను. ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు అనేది పిల్లలకి కొంచెం అలవాటు చేయాలి. కొంతమంది ఏంటంటే ఇష్టపడరు అనమాట పాలు ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో మన పిల్లలకి ఏంటంటే అలాంటివి ఏమీ ఉండవండి, చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేశాను. సో అందరూ హ్యాపీగా ఏం పెట్టినా తింటారు, కాకరకాయ పులుసుతో సహా తింటారనమాట చక్కగా కదా. కరివేపాకు పొడి అయితే మరి బేభత్సంగా తింటారనమాట. కరివేపాకు పొడి అనేది కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే, అది చాలా ఫేవరెట్. అలాగే పచ్చడి కూడా మమ్మీ చేసి పంపిస్తుంది, పచ్చడి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, అది మటుకు కంపల్సరీ తింటారు. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరి అంతవరకు టాటా బై బై, సమస్త లోక సుఖినో భవంతు.